కిషోర్, ఇలా వచ్చావేంటి? ఇంటికేనా? రావండి. ఆహా, ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు రఘురామ్. కిషోర్, ఈ నవ్వు, ఈ కట్టు, ఆ బొట్టు అంత నిజం కాదు, వేషం. నువ్వు చేస్తుందంతా మోసం. వేషం ఏంటి, మోసం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు కిషోర్? ఏ చాలేవయ్యా, చేసిందంతా చేసి ఏమీ ఎరగనట్టు భలే అడుగుతున్నావే. నేనేం చేశాను కిషోర్? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? నటన చూడు. ఈ నటనతోనే కదా ఊరు వాళ్ళందరినీ ఎదవల్ని చేసి పెద్ద మనిషిలా నీతిమంతుల్లా బిల్డప్పిస్తావు. నువ్వు నిజంగా నీతిమంతుడివే అనుకొని నేను ఎదవనయ్యాను. కానీ ఇప్పుడే తెలిసింది నువ్వు ఎంత ఎదవో. కిషోర్, 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 కిషోర్. దెబ్బకి రఘురామ్ని ఎదవం చేసేశాన్రా. మాటలు మర్యాదగా రాని. హలో, ఆగో. నేను చిన్న మాటంటే చెయ్యతేవే, మరి నా కూతుర్ని అన్ని మాటలు అనిపించి నన్ను నా కాబోయే అల్లుడిని అవమానించి డబ్బులు పంచావే, నేనేం చేయాలి నిన్ను? ఆద్యని నేనేం మాటలనిపించాను? మిమ్మల్ని ఎప్పుడు అవమానించాను? డబ్బులు పంచడం ఏంటి కిషోర్? నిజాలు నాకు తెలిసాయని బుకాయిస్తున్నావా? నేను బుకాయించడం ఏంటి? మరేమంటారు దీన్ని? ఏమంటారు? నలుగురు ఎదవల్ని పోగేసి వాళ్లతో నా కూతురికి, ఆ సీనుగాడికి అక్రమ సంబంధం ఉందని ఆదిత్య ముందు వాగేలా చేసి ఆదిత్య మనసు విరిచేసి పెళ్లిని క్యాన్సిల్ చేయాలని చూసావు కదా. చిచి, నేనా? నేనెందుకు అలాంటి పని చేస్తాను? నీ గురించి తెలియక ముందు నేను కూడా ఎవరో పోరంబోకులు నోటికొచ్చినట్టు వాగారని చాలా బాధపడ్డా. కానీ ఇందాకే తెలిసింది వాళ్ళని మా మీదకి ఉసిగొలిపిన అసలు పోరంబోకివి నువ్వేనని. కిషోర్, మాటలు మర్యాదగా రాని. నీకేంట్రా మర్యాద ఇచ్చేది? నా కూతురు మీద తిరిగిపోతే నింద వేయించావు, నీకు మర్యాద ఇవ్వాలా? నోర్ముయ్ కిషోర్, ఎలా అనగలుగుతున్నావా మాట? ఆద్య నా కూతురు. తనపై అలాంటి ప్రచారం నేను చచ్చినా చెయ్యను. అలా ఎవడైనా చేస్తే చంపేస్తాను. నువ్వు నీ నాటకాలు, నీ నటన చూస్తుంటే నాకు కూడా నిన్ను చంపేయాలనిపిస్తుంది. తాగి వాగుతున్నావా కిషోర్? నువ్వు నా కూతురు మీద నిందలు వేయించినందుకే అవమానంతో తాగాను. ఇది వాగుడు కాదు, గుండె మంటతో మాట్లాడుతున్నాను. అన్నయ్య అని అభిమానంగా పిలిచాను, పెదనాన్న అని నా కూతురు ప్రేమగా పిలిచింది. కానీ నువ్వేం చేశావు? నీ అల్లుడు ఆ ఆవారగాడికి నా కూతుర్నిచ్చి చెయ్యాలని ఆద్య మీద మచ్చ వేశావు. అది చేసుకోబోయేవాడి మనసు తుంచావు. నువ్వేం పెద్ద మనిషివయ్యా? అసలు నువ్వు మనిషివా? నిన్న రాత్రి నీ మేనల్లుడికి నా కూతుర్ని అడిగితే కాదన్నానని ఇంతకి దిగజారుతావా? ఏం బతుకయ్యా నీది? చిచి, నీది ఒక బతుక. ఆద్యకి సీను కడుపు చేశాడని, అది తీయించానని అందరితో చెప్పిస్తావా? కిషోర్, కిషోర్, తాగి లేనిపోనివి బాగితే ఇక్కడే పాతేస్తాను. నిజాలు చెప్తే కొడతావా? నిలదీస్తే కొడతావా? నా కూతురు మీద నింద వేసిన నిన్నేం చెయ్యాలరా? నిన్ను
ఏయ్!